హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో టమోటాలతో పచ్చడిని చేసి చూపించబోతున్నా. ఈ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది. రైస్‌లోకైనా, అన్ని రకాల టిఫిన్స్‌లోకి కూడా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. అలాగే పక్కా కొలతలతో చేసి చూపించబోతున్నా. ఇంతవరకు ఎన్నో వీడియోలు మీరు చూసుండొచ్చు. ఒక్కసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి. మీకు చాలా చాలా టేస్టీగా వచ్చేస్తుంది. ఈ పచ్చడిని మనం 3 నెలల వరకు నిల్వ పెట్టుకొని వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా కిలో టమాటాలతో మీకు చూపించబోతున్నా. బాగా పండిన టమోటాలు తీసుకోవాలి. అలాగే ఫ్రెష్‌గా ఉన్న టమోటాలని తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. ఎందుకంటే ఫ్రెష్‌గా ఉన్న టమోటాల్లో జ్యూస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలా ఈ టమోటాల్లోకి వాటర్‌ని యాడ్ చేసేసి 2 లేదా 3 సార్లు ఈ టమోటాల్ని శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన వాటన్నిటిని కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని తడి లేకోకుండా తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. మరి పెద్ద సైజులో కాకోకుండా చూస్తున్నారుగా మనం ఏదైనా కర్రీ చేసేటప్పుడు ఎలా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటామో ఆ విధంగా అన్నమాట. ఇలా కట్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి పెట్టుకోండి. అలాగే టమోటాల్ని కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కువగా టమోటాల్లో పుచ్చులు, అలాగే పురుగులు వస్తున్నాయి కాబట్టి, టమోటాల్ని తీసుకునేటప్పుడే మనం మంచి టమోటాల్ని తీసుకోండి. అలాగే కట్ చేసుకునేటప్పుడు 1, 2 సార్లు చెక్ చేసి మరీ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ టమోటా ముక్కల్ని స్టవ్ మీద ఒక పెద్ద పెనం పెట్టుకొని, అందులోకి వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా 5 నిమిషాలకొకసారి చెక్ చేస్తూనే ఉండాలి. 5 నిమిషాల తర్వాత లోపలి దాకా బాగా కలపాలి. మనకి అడుగంటుకోకుండా ఉండాలి కదా! అందుకోసమని ఇలా లోపలి దాకా బాగా కలిపి మరొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆల్‌మోస్ట్ మనకిప్పుడు ఒక 25% ఇవి బాగా ఉడికిపోయాయి. ఇలా మూత పెట్టేసేసి మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మూత తీసేసి మరొకసారి బాగా కలపాలి. అలాగే మనం కలిపేటప్పుడు ప్రతిసారి కూడా పెనం అడుగు భాగం దాకా బాగా కలపాలి. అప్పుడే మనకి ఎక్కడైనా టమోటాలు పెనానికి అతుక్కొని ఉంటే బాగా కలిసిపోతాయి. లేదనుకోండి మనకి అడుగంటేస్తుంది. ఇలా కలిపేసేసి మరొకసారి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి టమోటాలు ఆల్‌మోస్ట్ చాలా సాఫ్ట్‌గా అయిపోయాయి. స్కిన్ కూడా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చింతపండుని వేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చింతపండు ఒక గుప్పెడు. కిలో టమోటాలకి మనం చేతి నిండా గట్టిగా పట్టుకున్నామనుకోండి ఒక పిడికెడు ఉండాలి. అలా అయినా తీసుకోండి. లేదంటే గ్రాములో అయినా తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న చింతపండు 40 గ్రాములుందండి. కిలో టమోటాలకి 40 గ్రాముల చింతపండు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మీరు చాలా పులుపు తినాలి అనుకునేవారైతే మాత్రమే 50 గ్రాములు వేసుకోండి. లేదు మనకి అన్ని రకాల టిఫిన్స్‌లోకి బాగా సెట్ అవుతుందనుకునేవారు మాత్రం 40 గ్రాములు తీసుకోండి. చాలా చాలా బాగా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇలా తీసుకున్న చింతపండును టమోటాల్లోకి వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంత చింతపండంతా టమోటాల్లోకి బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. ఇక్కడ మనం మధ్య మధ్యలో 5 నిమిషాలకోసారి చెక్ చేస్తూ లో ఫ్లేమ్‌లో మాత్రమే ఈ మిశ్రమాన్నంతా బాగా ఉడికించుకోవాలి. చూడండి చింతపండు వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు ఉడికించుకున్నాం కదా! చూడండి మనకి ఆల్‌మోస్ట్ టమోటాల్లోని వాటర్ అంతా ఇంకిపోయాయి. బాగా దగ్గర పడింది కదా! ఇలా మొత్తంగా మనకి ఒక 20 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలండి. టమోటాలు మనకి బాగా ఉడికిపోతాయి. అలాగే టమోటాల్లోని నీరు మొత్తం ఇంకిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా వాటర్ ఉందనిపిస్తే మరొక 5 నిమిషాలు మూత పెట్టుకోకుండా ఫ్రై చేసేసుకోండి. నాకైతే ఇక్కడ 20 నిమిషాలకి పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి ఈ టమోటాలు గుజ్జంతా కూడా చల్లబరుచుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ఒక స్పూన్ మెంతుల్ని, 2 స్పూన్ల ఆవాల్ని వేయించుకోవాలి. ఫస్ట్ మెంతులనైతే బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆవాల్ని కూడా వేసేసుకొని, ఇవి కూడా మనకి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. అప్పుడు ఇవి మనకి బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ రావాలి. తర్వాత వీటిని చల్లబరిచి మిక్సీ బౌల్‌లోకి వేసేసుకొని మెత్తని పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆవాలు, మెంతి పిండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మంచి స్మెల్ రావాలి. అప్పుడే మనకివి బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి టమోటాలనేవి బాగా చల్లబడిపోయుంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే నాకు ఈ టమోటాలు బాగా చల్లబడ్డాయి. చూడండి టమోటా పచ్చడిలోకి ఎప్పుడు కూడా చింతపండును చాలా తక్కువ వేసుకోవాలి. అసలు చింతపండును మనం ఎందుకు వేస్తాము అంటే, పికిల్ అనేది మనకి చెడిపోకుండా ఉండడం కోసం మాత్రమే. మనం టమోటాల్ని బాగా ఉడికించుకున్న తర్వాత, టమోటాల మిశ్రమం అంతా కూడా చాలా పుల్లగా అయిపోతుంది. అలాంటప్పుడు ఎక్కువగా చింతపండు వేసామంటే, తినడానికి అస్సలు బాగోదు. మీకు ఈ పికిల్ అనేది టేస్టీగా రావాలంటే నేను చెప్పినట్టుగా
చింతపండును చాలా తక్కువ వేసుకొని చూడండి. కేజీ టమోటాలకి 40 లేదా 30 గ్రాముల చింతపండును వేసుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు చల్లబడ్డ ఈ టమోటా మిశ్రమాన్నంతా కాస్త పెద్దగా ఉన్న మిక్సీ బౌల్‌లోకి వేసుకోండి. అలాగే అందులోకి మనం మెంతిపిండి, ఆవాల పిండిని గ్రైండ్ చేసుకున్నాం కదా! ఆ పిండిని ఒక పావు టీ స్పూన్ పసుపును, ఒక 3 స్పూన్స్ దాకా కారం పొడిని వేసుకోండి. ఈ చిల్లీ పౌడర్ స్పైసీని బట్టి వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కిలోకి 3 స్పూన్స్ వేస్తున్నాను. మనం కావాలంటే అడ్జస్ట్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొనైనా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పును లేదా 2 స్పూన్ల ఉప్పును వేసుకొని ఫస్ట్ ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. మనం గ్రైండ్ చేసుకునే కంటే ముందే కూడా ఇలా కలుపుకోవడం వల్ల ఇదంతా బాగా కలిసిపోతుంది. మనం 1 లేదా 2 పల్సులిస్తే సరిపోతుంది. నేనిక్కడ 2 పల్సులు ఇచ్చాక చూపిస్తున్నాను చూడండి. మనకి ఇంకా కాస్త ఇది గ్రైండ్ చేసుకోవాలి. మనం ఒకటేసారి కలుపుకోకుండా గ్రైండ్ చేసుకున్నామనుకోండి, మనకి ఇదంతా కూడా టమోటా సాస్ లాగా చాలా మెత్తగా అయిపోతుంది. ఆ విధంగా గ్రైండ్ చేసుకుంటే తినడానికి టేస్ట్ అస్సలు బాగోదు. మనకిది కచ్చా పచ్చాగా ఉండాలి. అందుకని మీరు ఒక 2 పల్స్ ఇచ్చాక తర్వాత ఒకసారి కలిపి మరొకసారి ఒక 2 పల్స్ ఇవ్వండి. చాలు మనకి. ఎక్కువ సేపు గ్రైండ్ చేయకండి. అస్సలు బాగోదు. గుర్తుపెట్టుకోండి మనకిది ఏదైనా మనం చట్నీలాగా ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఆ విధంగా కచ్చా పచ్చాగా ఉండాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, కారం సరిపడా అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడే మనం వేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే కాస్త స్పైసీ తక్కువ అనిపిస్తుంది. అందుకని నేనిక్కడ మరొక స్పూన్ చిల్లీ పౌడర్‌ని వేస్తున్నాను. మనం చిల్లీ పౌడర్ వేసామంటే ఖచ్చితంగా ఉప్పును వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఒకటేసారి ఉప్పు, కారాన్ని వేయక్కర్లేదు. ఇలా మనం టేస్ట్ చూసుకొని కూడా ఉప్పు, కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక పింగాణి బౌల్‌లోకి కానీ, లేదా ఏదైనా ఒక గాజు సీసాలో కానీ వేసేసుకోండి. అప్పుడే మనం స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఇందులోకి మనం పోపును ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కప్పు నూనెను తీసుకోవాలి. ఇది గ్రాముల్లో చెప్పాలంటే 100 గ్రాములు. మనం పచ్చడికి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటూనే చాలా రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని ఇందులోకి 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ ఉద్దిపప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంగువను వేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను వేసేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలనేది మనం తినగలిగే టేస్ట్‌ని బట్టి ఎన్నైనా వేసేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ ఆవాల్ని కూడా వేసేసుకొని ఈ పోపునంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే వేయించుకున్నామంటే వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అయిపోతాయి. తర్వాత ఇందులోకి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ షాహీ జీరాని వేస్తున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మన అరుగుదలకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈ ఫ్లేవర్ నచ్చుకుంటే స్కిప్ చేసుకోండి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలి. స్టవ్ ఆపేసేసి ఇందులోకి కొన్ని ఎండుమిర్చి ముక్కల్ని, కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇక్కడ కరివేపాకును నేను ముందుగానే లైట్‌గా ఆరబెట్టేసాను. ముందు రోజే మనం కరివేపాకును శుభ్రంగా కడిగి ఏదైనా పొడి క్లాత్ పైన వేసేసామంటే ఈ కరివేపాకనేది మనకి బాగా ఆరిపోతుంది. అలా ఆరిన కరివేపాకును వేసుకున్నామంటే పచ్చడి మనకి త్వరగా చెడిపోకుండా ఉంటుంది. ఇలా ఈ పోపునంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి, మనం ఆల్రెడీ ఒక బౌల్‌లోకి వేసి పెట్టుకున్నాం కదా! ఈ టమాటా పచ్చడిలోకి వేసేసుకోవడమే. ఇలా వేడి వేడిగా ఉన్న ఆయిలే వేసేసుకోవాలండి. చల్లబడ్డాక ఏం అవసరం లేదు. ఇలా వేడిగా ఉన్న ఆయిల్ వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఉద్దిపప్పు కానీ, శనగపప్పు కానీ, లేదా ఏ పోపు దినుసులైనా సరే పూర్తిగా ఆప్షనల్. కాకపోతే ఆవాలను, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఖచ్చితంగా వేసుకోండి. మీరు కావాలంటే ఉద్దిపప్పును, శనగపప్పును, అలాగే ఎండుమిర్చి, కరివేపాకును ఇవన్నీ స్కిప్ చేసుకోవచ్చు. ఆయిల్‌ని కూడా కాస్త ఎక్కువే వేసుకోండి. ఇలా వేసేసి ఇదంతా కలిపి మనం మూత పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోనక్కర్లేదు. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకున్నా సరే 3 మంత్స్ దాకా మనకి చెడిపోకుండా ఉంటుంది. అలాగే చేసుకున్న రోజు నుంచే మనం ఈ పికిల్‌ని తినేయొచ్చు. ఆవకాయ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఫేవరెట్ డిష్ ఏదైనా ఉంది పికిల్స్‌లో అంటే ఈ టమోటా పచ్చడే. అంత ఇష్టం. వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ వేసుకొని తిన్నామంటే చాలండి. ఇక ఏమీ అక్కర్లేదు. కర్రీస్ కంటే కూడా ఈ పికిల్‌తోనే ఎక్కువగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధానంలో తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈ టమోటా పచ్చడి చాలా రుచిగా వచ్చేస్తుంది. మరి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేస్తారు కదూ! అలాగే నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.